ఫ్రెండ్స్ మన అందరం సియా కేతన్ అగర్వాల్ని చంపేసింది. ఓకే. తన బాయ్ ఫ్రెండ్ చేత ప్లాన్ వేయించి మరీ చేసింది అని అనుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది సియాకి, ప్లాన్ బి వర్కౌట్ అయింది, కానీ ప్లాన్ సి కూడా ఉంది. అదేంటి అంటే సియా ఫస్ట్ బేసికల్లీ ఫిబ్రవరిలో కేతన్ది సియాది ఎంగేజ్మెంట్ పూర్తయింది కదా. ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత మ్యాటర్ ఏమైంది అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నవంబర్లో ఉదయపూర్ ప్యాలెస్లో మంచిగా వాళ్ళు పెళ్ళి ఏర్పాటు చేసుకున్నారు. దానికి చాలా ఖర్చు పెట్టుకున్నారు. కేతన్నే ఎక్కువగా ఖర్చు పెట్టాడు అనమాట. ఎందుకంటే తన డ్రీమ్ మ్యారేజ్ అదని చాలా సందర్భాల్లో చెప్పాడు. అంటే చాలా మంది సెలబ్రిటీస్ కానీ, అంబానీ ఫ్యామిలీ కానీ, లేకపోతే రకరకాల మంది ఫ్యామిలీస్ ఆ ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు కేతన్ కి కూడా తన మ్యారేజ్ అక్కడే అని అనుకున్నాడు అనమాట. ఎందుకంటే తను ఒక బిజినెస్ మ్యాన్. సో అటువంటి కోరికలు తనకు వచ్చాయి. సో అయితే ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి జరుగుతుందని తెలిసిందో ఇమీడియట్ గా సియా చేతన్ని, అంటే తన ఇప్పుడు ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎవరైతే కేతన్ని చంపేశాడో అతన్ని తీసుకుని ఉదయపూర్లో దాదాపుగా 4 రోజులు మంచి హోటల్ రూమ్ లో గడిపింది. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్తుందో అని అడుగుతారు. అదే మార్నింగ్ బయటకు వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాళ్ళకైతే. కానీ రోజులు తరబడిపోయి బ్యాగ్ సర్దుకుని బయటకు వెళ్తుంటే అడగరా ఆడపిల్లని, ఎక్కడికి వెళ్తున్నావమ్మా నువ్వు అని అడిగారు. వాళ్ళకి తెలుసు చేతన్ అగర్వాల్ లవ్ చేస్తోంది, ఈ అమ్మాయి వేరే వాడిని లవ్ చేస్తోంది అనేసి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఏమైందంటే ఈ చేతన్ చౌదరితో తిను చాలా టైం గడిపింది అనమాట. అంటే శారీరకంగా మానసికంగా అన్నిటితో. అయితే ఈ అమ్మాయి బాగా నీరసంగా ఉండటము, విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పటము, ఎక్కువగా నాకు బీర్ కావాలి అనటంతో ఇమీడియట్ గా పోలీసులు టెస్ట్ చేస్తే ఈ అమ్మాయి శారీరకంగా కూడా ఇక చేతన్ చౌదరితో తను మంచిగా శారీరక సంబంధం ఉన్నట్టుగా కూడా రిపోర్ట్లో బయటపడ్డాయి. అంటే తను ప్రస్తుతం ప్రెగ్నెన్సీ రాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అన్నట్టుగా కూడా ఆ విషయాన్ని వెల్లడించింది. అంటే తను ప్రెగ్నెంట్ అవ్వాలి అన్న ఆలోచనతో కూడా గతంలో ఉన్నట్టుగా పోలీసులకి చెప్పింది అనమాట. అంటే తను మానసికంగా చేతన్ చౌదరినే హస్బెండ్గా యాక్సెప్ట్ చేసేసింది. అలాంటప్పుడు మరి ఎంగేజ్మెంట్ జరుపుకోవటము, తనతో కలిసి తను ఇచ్చిన గిఫ్ట్లన్నిటిని యాక్సెప్ట్ చేసేసి రీల్స్లో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మంచి మంచి డ్రెస్సులు వేసి హక్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు చేయకూడదు కదండి. అది తప్పు కదా. ఒక మగాడిని ప్రేమిస్తున్నప్పుడు ఇంకొక మగవాడితో నాకు పెళ్లి వద్దు అని కరాఖండిగా చెప్పాలి. అయితే సియా చెప్తున్న విషయం ఏంటంటే తన తల్లిదండ్రులకు చెప్పాను, కానీ తన తల్లిదండ్రులు మా పరువు పోతుందని చెప్పారని చెప్పేసి ఆమె అంటుంది. అయితే తల్లిదండ్రులేమో మాకు అసలు తెలియనే తెలియదు అంటున్నారు. సో ఇక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కూడా ఖచ్చితంగా బయటపడతాయి. ఇప్పుడు తొందరలో ఈ సియా తల్లిదండ్రులను కూడా బొక్కలో వేస్తారు ఖచ్చితంగా. వాళ్ళది కూడా తప్పు లేకుండా ఇంత పెద్ద కహాని జరగదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంటా అంటే ఆ అమ్మాయి ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ ఆపేస్తే మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు చేతన్ చౌదరికి ఎక్కువ శిక్ష పడుతుందా, సియాకి ఎక్కువ శిక్ష పడుతుందా అని వేచి చూడాల్సిందే.